Ciao, this is Sheshant Tanu from Italy. Welcome back to our channel. సో ఫైనలీ నాకు తన గొడుగులో వచ్చే అదృష్టం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడ్డా నా గొడుగు నన్ను తెచ్చుకోమంటాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలా కొద్దిగా రొమాంటిక్గా వర్షంలో నడుస్తూ వెళ్ళొచ్చు. ఇంకా లేదు గాయ్స్, ఈరోజు వీడియో ఇంకా లేదు, సారీ. ఇలా అంతా చేసి ఇలా వర్షంలో చూస్తే నన్ను ఇంకెందుకు ఇలా అంతా చేయడానికి. అంబ్రెల్లా తెచ్చుకోమన్నప్పుడు తెచ్చుకోవాలి, ఇలా ఎక్స్ట్రా చేయకూడదు. అందరు ఏమి నాకు అర్థం కాదు, ఇలా 2 అంబ్రెల్లాలు తీసుకెళ్తారా కపుల్స్? ఇది చిన్న అంబ్రెల్లాస్ మన దగ్గర ఉండేది 2. నువ్వు అటు నిల్చున్నావు, నేను ఇటు నిల్చుంటా, అయిపోదా? సరే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు వచ్చి నించా పడతామో చూడు. ఎందుకు పెడతాను, నా దగ్గర అన్నది అటు పక్క పెడితే నేను బయట ఇలా పోవచ్చు దాని బదులు. గాయస్ అక్కడ టేబుల్ చూసారా? సో ఇప్పుడు ఆ బెంచ్ లో నువ్వు ఒక మంచిగా అమ్మాయి ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే ఆ అమ్మాయి పక్క చూస్తూ ఈ క్లైమేట్ లో ఎంజాయ్ చేయాలన్నా అస్సలు లేదు. ఎందుకంటే ఆడ ఉండదు, నువ్వు మాట్లాడుతూ అది ఇది అని అంటూ ఉంటే బయటకు వచ్చినప్పుడు కూడా ఇదేనా అంటే నీకు ఇంకో అమ్మాయి కావాలా? బెంచ్ ఎదురుగా నీ చీర ఎదురుగా ఊహ బాగుంది కానీ అమ్మాయి అవసరం లేదు, ప్రశాంతంగా ఉంటే చాలు. అంటే నేను ఉండకూడదు అంటున్నావు. ఈ మధ్య చాలా స్మార్ట్ అయిపోతున్నావు. మాల్ ఎదురుగా చూసారా మొత్తం ఎల్లో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో? గైస్ యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను తన పైన. సమ్మర్ వస్తుంది కదా, ఇంకా కొత్త బట్టలు ఏమైనా తీసుకుందాం, షాపింగ్కి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చాను. కానీ అక్కడ ఏదైనా ఒక లైక్ లెట్స్ 50 euros or 100 euros డ్రెస్ తీసుకొని ట్రయల్కి వెళ్ళి ఇంకా అది చినిగిపోయింది, ఇది కొనుక్కోవాల్సిందే తప్పదు అన్నట్లు చెప్తాను. మ్యాక్స్ మేమైతే అంత పెట్టము అన్లెస్ ఇఫ్ దేర్ ఇస్ అకేషన్. ఒక డ్రెస్సే ఫర్ 100 euros అంటే 10,000 rupeesకి ఒక డ్రెస్ అన్నట్లు. సో ప్రాంక్కి తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. అప్పుడే వెళ్ళిపోయాడు పిల్లోడు లోపలికి. సో ఈరోజు మనం షాపింగ్ చేయబోతున్నాం. సమ్మర్ ఆఫర్స్ మంచిగా ఉన్నాయి, ఏదైనా డ్రెస్సెస్ తీసుకుంటాను నేను. ఓకే తీసుకోపో. ఇప్పటికి ఒక అరగంట అయ్యింది, ఎక్కడెక్కడ తిరుగుతుందో అసలు. ఓకే ఎన్నే ఉంది, ఒక 2 minutes ఆగు. హాఫ్ అన్ అవర్ అంటే చెప్తున్నావు 2 minutes అని. గాయస్ నాకు ఫైనలీ ఒక డ్రెస్ అయితే దొరికింది, మీకు చూపిస్తాను ఏంటది అని. ఇదిగోండి ఇదే. తనకు పెద్దగా గర్ల్స్ డ్రెస్సెస్ గురించి తెలియదు. బ్యాక్ సైడ్ ఒక స్లిట్ ఉంది, ఇంకా నేను అది చినిగిపోయింది, ఇప్పుడు ఎలాగైనా ఇది కొనాల్సిందే తప్పదు అన్నట్లు చెప్తాను. చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. ఓకే ఇదిగోండి ఇదే డ్రెస్. వెనక స్లిట్ కనిపిస్తుంది కదా, దీంతో పాటు ఇది ఈ 2 సెట్ అని చెప్తాను తనకి. ఈ 2 ఖచ్చితంగా సెట్గానే తీసుకోవాలి అని. చూద్దాం. ఓయ్ సెలెక్షన్ అయిపోయింది, నేను వెళ్ళి ట్రయల్ వేసుకుని వస్తాను ఇప్పుడు. అసలు ఈ డ్రెస్ ఎందుకు తీసుకుంటున్నావు? అది పార్టీ వేర్ కదా, ఇప్పుడేం పార్టీస్ ఏం లేవు కదా మనకి. ఊరికే ట్రై చేస్తున్నా, 2 కలిపి తీసుకోవాలి, 2 సెట్. ఒకసారి ట్రయల్ వేసుకొని వస్తా, ఎలా ఉందో చూద్దాం, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా. సరే వెళ్ళు. నచ్చిందా? బానే ఉంది, జస్ట్ ఆ కోట్ ఒకటే. ఇది ప్రొఫెషనల్ ఇలానే వేస్తాను. ఓకే ఓకే ఓకే. ఏమైంది అలా పరిగెత్తావు? ఏం చేసావు? ఇలా రా త్వరగా. ఏమైంది? రా రా రా. ఎందుకు అలా పరిగెత్తావు? కాదు యాక్చువల్లీ డ్రెస్ చినిగిపోయింది, ఇదిగో చింపేసాను నేను డ్రెస్ని. ఇప్పుడు ఎలా అయినా ఈ డ్రెస్ మనం కొనాల్సిందే, వాడు ఒప్పుకోడు. చూడు ఎలా చింపేశాను, ఇంకేం చేయలేం, కొనాల్సిందే. అసలు నడుస్తున్నప్పుడు చూసుకోలేదు నేను, వెనకాల చినిగిపోయింది, ఇలా నడిచానా చినిగిపోయింది అది. ఇప్పుడు ఏం చేయలేము, కొనాలి కదా. షాప్ లేదు, షాప్ కూడా క్లోజ్. ఆయనే ఇచ్చాడు నాకు ఈ డ్రెస్, ఆయనే ఎత్తిచ్చాడు నాకు. ఆయనకు తెలుసు నేను ట్రయల్స్కి తీసుకెళ్ళాను అని. ప్లస్ షాప్ కూడా క్లోజ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా అడుగుతాడు తిరిగి. ఇప్పుడు ఏం చేయలేం, ఇది కలిపి సెట్. 2 కలిపి ఎంత చెప్తాను ఆగు. ఇదో 40 అండ్ ఇదో 30, మొత్తం కలిపి 70 అవుతుంది.
చిన్నపిల్ల డ్రెస్ డబ్బు అంటే నువ్వు నార్మల్ కుట్టుకున్నాంలే తీసుకొని ఇంటికి వెళ్ళాక నీ వల్ల కాదేంటి ఇప్పుడు వాడు ఒప్పుకోడు వాడు ఇప్పుడు వెళ్ళంగానే నన్ను అడుగుతాడు నా డ్రెస్ నాకు రిటర్న్ అని చెక్ చేస్తాడు తీసుకోవాలి ఏం చేయలేం నీ వల్ల కాదురా తీసుకోవాలిరా దీన్ని ఏం చెయ్యలేం వేరే ఆప్షన్ లేదు బావా పదా తీసుకుందాం క్లోజ్ చేస్తున్నారు షాప్ ఇంకా ఇదిగో ఇంకా తీసుకో వెళ్ళి పే చేయపో నాకు సంబంధం లేదు చింపిందని కట్టుకోపో చింపింది నేనైతే కట్టుకోపోనా నా దగ్గర కార్డు లేదు తీసుకో కిందకు వచ్చావే నువ్వు ఉన్నావుగా నీ కార్డు ఉందిగా బరువుంది డ్రెస్ పట్టుకో కట్టాలా కట్టాలి క్లోజ్ చేసేస్తున్నారు షాప్ అర్థం చేసుకో వాడు నన్నే చూస్తున్నాడు అప్పటి నుండి అక్కడ కావాలంటే చూడు నువ్వే ట్రయల్ రూమ్లో ఒక్కరైనా ఉన్నారా ట్రయల్ రూమ్ క్లోజ్డ్ నేనే లాస్ట్ వచ్చా బయటికి 70 అంటే ఎక్కువే కానీ చూద్దాం అడ్జస్ట్ చేసుకో ఈసారికి పదా షాప్ క్లోజ్ చేసేస్తున్నారు అక్కడ చూడు షట్టర్ కూడా వేసాడు ఆవిడ ఉంది ముందు తీసుకోవాలా మరి షాప్ క్లోజ్ చేసాడు చూడు అక్కడ ఎవరు చూడడం లేదు పెట్టేద్దాం పద వాడికి తెలుసు నేను తీసుకున్నట్టు పదా త్వరగా తీసుకో సర్లే ఒక్కసారిగా తీసుకో ఏం కాదులే సరే వద్దులే అవును ఎందుకు వద్దులే రా చెప్తా చెప్పు ఎందుకు రమ్మన్నావు పక్కకి అంటే నువ్వు కొనేస్తావేమో అని రమ్మన్నా మరి తీసుకోవాలి కదా వాళ్ళు చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ ప్రాంక్ చేశా తినగలేదు డ్రెస్ పదా ఇలా చేపెట్టి ఎలా ఉందో ఏంటి 70 యూరోలకే 70 యూరోలు చిరిగిపోయిన డ్రెస్ తీసుకుంటాను అందుకు చినిపోయిన డ్రెస్ పోయి అక్కడ తగిలించు బాబు అలిగినట్టున్నాడు ఓయ్ ఏంటి చిల్లుగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఇచ్చిన షాక్కి ఇలానే ఉంటుంది ఏంటి 70 యూరోలు పెట్టి ఆ డ్రెస్ కొందాం అనుకున్నావు మరి మరి కొనేదాకా వెళ్ళావు నువ్వు కౌంటర్ దాకా వెళ్ళావు ఊరికి వెళ్ళేది ఏం లేదు కౌంటర్ ముందుకు వెళ్ళింటే నెక్స్ట్ నువ్వే లైన్లో అడికి వెళ్ళేసి ఇదిగోండి ఈ పాప చింపేసిందని చెప్పేసి వచ్చేద్దాం అనుకో ఈ పాప చింపేసింది అంటే లేకపోతే 70 యూరోలు కట్టాలా మరి కట్టాలి కదా షాప్ లో పని చేయమని అంటారు అమ్మ షాప్ లో పని చేయడమా అంత లేదు ఇది ఇటలీలో ఇలా ఏం జరగదు షాప్ లో పని చేయమని ఏం అడగరు అంత లేదు బాబు యాక్చువల్లీ నాకు ఆ డ్రెస్ చాలా నచ్చింది ప్రాంక్ అని చెప్పకుండా తీసేసుకొని 70 యూరోస్ కట్టేసాడు కూడా అయిపోయేది అనవసరంగా నాకు డ్రెస్ మిస్ అయింది ఇప్పుడు కట్టేసాడు ఒప్పుకో కట్టినా బాగుండే చెప్తా లేదు ఏం లేదు రివెంజ్ ప్రాంక్లు ఏం లేవు నాకు టైం వస్తుంది చెప్తా నమ్మేశాడు చిరిగిందని నమ్మేశాడు చెక్ చేయలేదు ఏం లేదు అది ఎక్కడ చిరిగింది ఏం చిరిగింది ఎంత చిరిగింది ఏం చెక్ చేయలేదు చిరిగింది అంటే ఎంత నమ్మకం వస్తుంది నా నీకు గుడ్డిగా నమ్మొద్దు అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటారు వైఫ్ నమ్మొచ్చు ఇప్పుడు నువ్వేగా చేసిండేది అంతా సో ప్రాంక్ సక్సెస్ఫుల్ గా అయ్యింది బాబు పడ్డాడు ప్రాంక్కి ఇవాళకి ఇదే వీడియో తిరిగి మళ్ళీ శేష తన ఛానల్లో కలుసుకుందాం రివెంజ్ లో లేదు ఏం లేదు ఇదిగోండి అయ్యా మళ్ళీ రివెంజ్ అన్నీ చేయదు నువ్వు తిరిగి ఇంకొక సాదా సీదా వీడియోలో కలుసుకుందాం సాదా సీదా ఫిష్ ఫ్రై లాగా ఐ హోప్ ఆ వీడియో చూసారనుకుంటా సో బాయ్ చెప్పు